God as it is revealed in the great scriptures of India, Bhagavad Gita and Srimad Bhagavatam. భారతదేశపు మహాగ్రంథాలైనటువంటి భగవద్గీత శ్రీమద్ భాగవతాల ఆధారంగా సమాజంలో కృష్ణ చైతన్యాన్ని అంటే భగవత్ చైతన్యాన్ని ప్రచారం చేయడం. Reading from Sri Namamrita. There is no difference between meditating on the eternal form of Radha Krishna and chanting the Mahamantra. హరే కృష్ణ మహామంత్రం జపం చేయడము, రాధాకృష్ణులకు దివ్యమంగళ స్వరూపం ధ్యానం చేయడం వ్యత్యాసం లేదు. After rising from bed, Lord Krishna would wash his mouth, hands and feet and would immediately sit down and meditate on himself. This does not mean, however, that we should also sit down and meditate on ourselves. We have to meditate upon Krishna, Radha Krishna. భగవంతుడు ఆయన ద్వారకా నగరంలో ఉదయాన్నే లేవగానే కాలకృత్యాలు పూర్తి చేసుకొని కూర్చొని తన యొక్క దివ్యమంగళ స్వరూపం పైన తాను ధ్యానం చేసేవాడు కృష్ణుడు. దీని అర్థం మనం కూడా పొద్దున్న లేగానే కాలకృత్యాలు అయిన తర్వాత మన యొక్క దేహ స్వరూపాల మీద మనం ధ్యానం చేయమని కాదు అర్థం. మనము కృష్ణుడి మీదనే ధ్యానం చేయాలి. కృష్ణుడి యొక్క దివ్యమంగళ స్వరూపాన్నే మనము స్మరణ చేయాలి, ధ్యానం చేయాలి. We have to meditate upon Krishna, Radha Krishna. That is real meditation. Krishna is Krishna himself. Therefore, he was teaching us that Brahma Muhurta should be utilized for meditation on Radha Krishna. మనం కృష్ణుడిని అంటే రాధాకృష్ణుని మనం చక్కగా స్మరణ చేయాలి. ఆ రాధాకృష్ణుని మనం ధ్యానం చేయాలి. అందుకని ఏం చెప్తున్నారు, రాధాకృష్ణులు స్మరణ చేసేటువంటి విషయంలో ఎప్పుడే కానీ మనం కృష్ణుడు అంటే ఆయన స్వయాన కృష్ణుడే. అందుకని కృష్ణుడు ఉదయాన్నే లేవగానే కాలకృత్యాల తర్వాత కృష్ణుడు తన దివ్యమంగళ స్వరూపం పైన తాను ధ్యానిస్తున్నాడు. దాన్ని ఆయన ఏం తెలియజేస్తున్నాడంటే సమస్త సృష్టిలో ఉన్నటువంటి జీవులంతా కూడా ఆ భగవంతునికి దివ్యమంగళ స్వరూపాన్ని ధ్యానించాలనేటువంటిది ఆయనే ఆదర్శప్రాయంగా ఉదాహరణప్రాయంగా చూపిస్తున్నాడు. కాబట్టి మనం తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో మనం భగవంతుని దివ్యమంగళ స్వరూపం రాధాకృష్ణుల యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని మనం ధ్యానం చేయాలి. By doing so, Krishna would feel very much satisfied. And similarly, we will also feel transcendently pleased and satisfied if you utilize the Brahma Muhurta period to meditate on Radha Krishna, and if you think of how Muhurta period to meditate on Sri Radha Krishna, and if you think of how Sri Rukmini Devi and Krishna acted as ideal householders to teach the whole human society to rise early in the morning and immediately engage in Krishna consciousness. అందుకని మనం తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయాన్ని కనుక మనం తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయాన్ని దేనికి ఉపయోగించాలంటే అది ఎంతో విలువైన సమయాన్ని రాధాకృష్ణుల యొక్క ధ్యానానికి ఉపయోగించాలి. అంటే మన మనస్సులో ఆ తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయంలో రాధాకృష్ణుల యొక్క దివ్యమంగళ స్వరూపమే కనిపించాలి తప్ప ఇంక ఈ మనసులో ఏం కనిపించకూడదు. అలా ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఆ తెల్లవారుజామున బ్రహ్మముహూర్త సమయం ఎంతో సద్వినియోగం అయ్యి దానివల్ల రాధాకృష్ణులు ఎంతో సంతృప్తి చెంది కృష్ణుడు ఎంతో సంతృప్తి చెంది ఆ సంతృప్తి చెందినటువంటిది తిరిగి ప్రతిఫలంగా మనకు ఎంతో ఆనందం కలిగి ఆ ఆనందంతో మనం ఎంతో సంతృప్తి చెందుతాం. మీరు గమనిస్తే స్వయంగా ద్వారకలో రుక్మిణి కృష్ణులు ఇద్దరు కూడా ఒక ఆదర్శప్రాయమైన గృహస్థులు అంటే ఎట్లా జీవితాన్ని గడపాలి, ఒక ఆదర్శప్రాయమైన గృహస్థులు అంటే ఏ విధంగా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలి అనేటువంటిది స్వయంగా వాళ్ళే ఆదర్శపరంగా చేసి చూపిస్తున్నారు ద్వారకలో ఉండేటువంటి రుక్మిణి కృష్ణులు. There is no difference between meditating on eternal forms of Radha Krishna and chanting the Mahamantra Hare Krishna. మరి ఆ జగత్తులోనే శాశ్వత స్వరూపాలైనటువంటి రాధాకృష్ణుల్ని ధ్యానం చేయడము, పొద్దున్నే ఆ బ్రహ్మముహూర్త సమయంలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయడం రెండింటి మధ్య ఎటువంటి వ్యత్యాసము లేదు. This is from the Supreme Personality of Godhead, the Sri Krishna. ఇది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడి గ్రంథం నుంచి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినటువంటి వాక్యం.
అన్ని వాంఛలను తెచ్చే కల్పవృక్షం వంటి వారు, పతితులను ఉద్ధరించువారు, కృపాసాగులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామం అర్పిస్తున్నాను. వాంఛాకల్పతరు బెస్సు కృపాసింధు భ్యేచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో. అనంతకోటి వైష్ణవ బృంద की जय. नामाचार्य श्री हरिदास ठाकुर की जय. शील प्रभुपाद की जय. निताई गौर प्रेमानंदे हरि हरि. హరే కృష్ణ. శ్రీకృష్ణ జన్మాష్టమి కేక్ ప్రసాదం ఉంది. వరుస క్రమంలో వచ్చి భక్తులందరూ కూడా తీసుకోవాల్సిన విజ్ఞప్తి.